నీకు నాన్న కంటే శౌర్య సరే నీకు ముఖ్యమైపోయారు కదా. సరే అమ్మా, నేను కాదనను. ఇక నువ్వు వెళ్ళిపో. వద్దు నాన్న, మీ కాలు పట్టుకుంటాను నాన్న. మీరు అలా మాట్లాడకండి నాన్న. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది. వాళ్ళకు నేను ఏదో ఒక సమాధానం చెప్పుకుంటాను, వెళ్ళిపో అని అంటూ ఉంటే, లేదు నాన్న, మీరు చెప్పినట్టుగానే మీరు చూసిన సంబంధాన్నే నేను పెళ్లి చేసుకుంటాను నాన్న. ప్లీజ్ నాన్న, తప్పైపోయింది, నన్ను క్షమించండి నాన్న అని అంటూ ఉంటే, అప్పుడు వెంటనే అన్నయ్య రామలక్ష్మి తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు ఇక తనని బాధ పెట్టడం మంచిది కాదు. లేదు, పెళ్ళిలో అక్కడి నుండి వెళ్ళిపోతే నా పరువుకు సంబంధించిన విషయం. నాతో పాటు ఈ కుటుంబమే ఆధారపడి ఉంది. అందుకంటే అక్కడే శౌర్య గురించి పోయే ముందు ఇక్కడి నుండి వెళ్ళమని చెప్తున్నాను. వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, మీరు అలా మాట్లాడకండి. నేను వెళ్ళను నాన్న, నేను వెళ్ళను అని ఈ విధంగా అంటూ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య వెళ్ళనని చెప్తుంది కదా, ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వన్నయ్య అని శివరం కూడా అంటూ ఉంటే, ఇక జానకి అలానే చూస్తూ ఉండిపోతుంది. సరే, ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఈ పెళ్ళి ప్రశాంత్తో జరిగితే నువ్వు నా కూతురువి కాదు అని శౌర్యతో వెళ్ళిపోతే ఇక ఈ నాన్న ఉండడు, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండదు, గుర్తు పెట్టుకో అని విధంగా అంటూ వెంటనే ఇక బాధగా దీనంగా సరే నాన్న అనే విధంగా అనగానే, ఇక వెంటనే పదండి, అక్కడ మన కోసం ప్రశాంత్ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అసలు ఏమైంది రామలక్ష్మి, ఏం జరిగింది అని విధంగా అనగానే రామలక్ష్మి జరిగిందంతా కూడా చెప్పగానే ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా రామలక్ష్మి, ఇక వద్దాద్య, అయిపోయింది, ఇక ఏమీ లేదు, ఇక ఆలోచించడానికి కూడా ఏమీ లేదు. నా ప్రేమ ఓడిపోయింది, ప్రశాంత్ ప్రేమే గెలిచింది, ఇక నా జీవితం ఇంతే ఆద్య అని అంటూ ఇక వెంటనే రామలక్ష్మి గుడికి బయలుదేరుతుంది. మరోవైపు మాత్రం ఇంకా అన్నయ్య గారు ఇంకా రావట్లేదేంటండి, వస్తున్నట్టున్నారే అని విధంగా అంటూ అలా ఎదురు చూస్తూ ఉండగా అదే సమయానికి కారు వచ్చి ఆగుతుంది. అదిగో మమ్మీ వచ్చేశారు అని విధంగా అనగానే రామలక్ష్మి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రశాంత్ చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటాడు. పదండి చెల్లమ్మ అని విధంగా అనగానే అందరూ కలిసి గుళ్ళోకి బయలుదేరుతారు. పంతులు గారు, అన్ని ఏర్పాట్లు సబముగా ఉన్నాయా? రఘురామ్ గారు, మీరు అన్ని బాధ్యతలు తీసుకొని చేస్తున్నారంటే అందులో లోటుపాట్లు ఉంటాయా? చెప్పండి రఘురామ్ గారు అని పంతులు గారు అనగానే ఇక అలానే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు రఘురామ్ గారు, ముందుగా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొడితే ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడు వీళ్ళ వెంటే ఉంటాయి. అయితే అలాగే చేస్తారు పంతులు గారు అని విధంగా అంటూ వెంటనే ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. రామలక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రశాంత్ మాత్రం రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు, రామలక్ష్మి, ఈ కొద్దిసేపట్లో నువ్వు నా భార్య కాబోతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే రామలక్ష్మి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి అలా చూస్తున్నావేంటి అని విధంగా అంటూ ఉంటే, ఏం లేదు, పాపం పండే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? ఓ, నువ్వు మాట్లాడేది మా అన్నయ్య గురించేనా? చెప్పు రామలక్ష్మి అని అంటూ ఉంటే అలానే రామలక్ష్మి చూస్తూ ఉంటుంది. సరే, ప్రదక్షిణాలు అయిపోయాయి కదా, మనం ఇద్దరం కూడా ఆ అమ్మవారికి దీపం పెట్టాలి, పద రామలక్ష్మి అనే విధంగా అంటూ వెంటనే అలా ఇద్దరు కలిసి దీపం పెడుతూ ఉంటారు.
అదే సమయానికి దీపం పెట్టబోతూ ఉండగా దీపం ఆరిపోతుంది. రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంతలో జానకి చూసి ఇలా దీపం ఆరిపోవడం ఏంటి, పంతులు గారితో వెంటనే మాట్లాడాలి. అత్తయ్య గారు, ఇవన్నీ సెంటిమెంట్స్ ఎందుకు చెప్పండి. బాబు, మీరు పాటించకపోతే మేము పాటించి తీరుతాము అని విధంగా అంటూ జానకి వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఏంటో అసలు అని విధంగా మనసులో ప్రశాంత్ అనుకుంటూ ఉంటే అంతలో జానకి మాత్రం పంతులు గారి దగ్గరికి వచ్చి, పంతులు గారు, ఇద్దరు కలిసి శుభమా అని దీపం పెడుతూ ఉంటే దీపం మారిపోయింది. ఇప్పుడు ఎలా పంతులు గారు? ఏంటమ్మా మీరంటుంది? దీపం ఆరిపోయిందా? అయితే వరుడి చేత 101 కొబ్బరికాయలు ఆ అమ్మవారికి కొట్టించాలి అని ఈ విధంగా చెప్పగానే వెంటనే ప్రశాంత్ 101 కొబ్బరికాయలు అమ్మవారికి కొడుతూ ఉంటాడు. ఇక అదే సమయానికి ఆద్య మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా సరే నేను సార్ని రామలక్ష్మిని కలపాలి, వాళ్ళ ప్రేమని ఎలాగైనా నేను గెలిపించాలి, నేనేదో ఒకటి చేసి తీరాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆద్య. మరోవైపు శౌర్య మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఎలాంటి ఆధారం లేదు, ఈ పెళ్ళి కూడా ఇంకొద్దిసేపట్లో జరగబోతుంది. నేను అదంతా చూడలేను, అసలు నాకు బ్రతకాలని కూడా లేదు, నా జీవితం కూడా స్పాయిల్ అయిపోయింది కేవలం వాడి వల్లే. ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేని పరిస్థితి, ఎందుకంటే అమ్మని నేను చంపుకోలేను. అలా అని నా ప్రేమ ఇలా ఓడిపోతుంటే నేను చూస్తూ ఉండలేను. ఇక నేను చచ్చిపోతాను, ఎవరి కోసం బ్రతకాలి అని మనసులో శౌర్య అనుకుంటూ వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి కాస్త స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తారా? ఎన్ని బాబు? షీట్ మొత్తం కావాలి. ఏంటి, షీట్ మొత్తం కావాలా? షీట్ మొత్తం ఇవ్వరు, ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని కోపంగా అనగానే ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. ఏంటి, షీట్ ఇవ్వరా అని అంటూ అక్కడే ఉన్న స్లీపింగ్ ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు శౌర్య. ఏ బాబు, ఆగు బాబు అని అంటూ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ శౌర్య మాత్రం వేగంగా పరిగెత్తడంతో ఇక వెంటనే అతన్ని అందుకోలేకపోతాడు. ఎవరో పాపం బ్రతకాలని అనిపించట్లేదు, చావుకి దగ్గరగా వెళ్తున్నాడు. కానీ ఈ విషయం నేను చూస్తూ ఊరుకోలేను. ఏదైనా జరిగితే నా షాప్ మూసివేస్తారు. ఈ విషయం ఈజీగా తీసుకునే విషయం కాదు. వెంటనే ఈ విషయం పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. ఎలాగో ఈ సీసీటీవీ ఫోటేజ్ తీసుకెళ్ళి పోలీసులకు ఇస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అని అంటూ వెంటనే ఆ మెడికల్ షాప్లో వ్యక్తి పోలీసుల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తాడు. అప్పుడు ఆ పోలీసులు ఆ వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు. మరోవైపు శౌర్య మాత్రం బాధపడిపోతూ వెంటనే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని మత్తుగా పడుకొని ఉంటాడు. నన్ను క్షమించు రామలక్ష్మి, ఇక నా జీవితం ముగిసిపోయింది అనే విధంగా బాధగా దీనంగా అలానే పడుకొని ఉంటాడు. అంతలో పోలీసులు శౌర్య ఉన్న ఆచుకుని తెలుసుకొని వెంటనే శౌర్యని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక డాక్టర్ మాత్రం ఇలా చెప్తూ ఉంటారు, రామలక్ష్మి రామలక్ష్మి అని కలవరిస్తుంది. సార్, రామలక్ష్మి అంటే మన ఊరు సర్పంచ్ వాళ్ళ కూతురు కదా సార్, ఈరోజే వాళ్ళ పెళ్ళి సార్ అని అనగానే వెంటనే మనం అక్కడికి చేరుకోవాలి, క్విక్ పదండి అని అంటూ ఇక మండపానికి పోలీసులు బయలుదేరుతారు. మరోవైపు ప్రశాంత్ రామలక్ష్మిల పెళ్ళి జరుగుతూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అయ్యా 3 ముళ్ళు కట్టండి అనే విధంగా అనగానే వెంటనే ప్రశాంత్ చేతికి తాళిని ఇవ్వగానే రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉన్న సమయంలో ఆపండి అని అంటూ ఆద్య అరవగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు.
పోలీసులు ప్రశాంత్ దగ్గరికి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రశాంత్ మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు.